హాయ్ అన్న, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మనమైతే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడటానికి వచ్చేసేసాం. మనం ఒక కొత్త వీడియోతో దొల్ల కొట్టి గొల్ల రేపేస్తాం. ఇప్పుడు బెరుముడా అని తగలబెట్టేటానికి అయితే వచ్చేసేసాను. మనమేం రణ్వీర్ కపూర్ కాదు, ఇదేం యానిమల్ సినిమా కాదు. జస్ట్ గేమ్ని గేమ్లో తీసుకో. ఏ రేపిప్ప మనం ఇప్పుడు యూనివర్సిటీ పక్కన అయితే దిగాం. మనకైతే అక్కడ ఒక లాంచర్ దొరికింది, లడ్డూలోది. అలా ఒక మ్యాక్టెన్ దొరికింది. ఓహో, బ్యాట్ దొరికింది. అయ్యయ్యో, 2 షార్ట్ రేంజీలేనా? ఎలా మరి? అంతలోకి తిందాం బ్రో. బాగా స్టక్ అవుతుంది అయ్యా. 2 షార్ట్ రేంజ్లు ఉంటే చాలా ఇబ్బంది కదండి అన్న. ఇప్పుడు వరకు ఎవరైతే చూస్తూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఫటాఫట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి ఒక్క హెడ్ షాట్ ఇచ్చేయండి అన్న. ఓకే, మనకి లాంగ్ రేంజ్ కానీ అయితే G36 యూఎంపీ వద్దులే, MP40 తెక్క. ఓకే, MP40 తీసాం. ఇంకా ప్లాస్మా దొరికింది. అది ప్లాస్మా. ఇంకా వీడియో చూస్తూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎవరైనా ఉంటే ప్లీజ్ అన్న, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. ఇంగ్లీష్ రావట్లేదు మాట్లాడటానికి, ఏం చేయమంటారు? ఏదో సగం సగం ఇంగ్లీష్ వరుసలో. మనం ఇప్పుడు దొంగల కోసం వెతుకుతున్నాము. దొంగలు కనపడితే గొల్ల కొట్టేద్దాం. ప్లాస్మా కూడా వద్దులే, AC-80. ఈ మధ్య AC-80తో కొడుతున్నారు బ్రో. అబ్బో, 2 బుల్లెట్లు 3 బుల్లెట్లు. లెవెల్ 4 వెస్ట్ అన్నా ఉన్నాయి, 3 బుల్లెట్లే. వీళ్ళిద్దరు ఎవరు కొట్టుకుంటున్నారు మధ్యలో. బిస్కెట్ అవ్వకుండా వాళ్ళని బిస్కెట్ చేద్దాం. అడుగుండి. ఒక్క బుల్లెట్కి నాకేంది? వీళ్ళు డెమిట్ చేసాడు, వీళ్ళు ఎగుతాడు తాగకూడదు. వీడిని ఫుల్ కిల్ చేసుకున్నాం ముందు. అమ్మ లేదు, అది లేచినోడికి కూడా ఒకటే దెబ్బ. ఎవరు ఇక్కడ? SNGరా. SNG అంటే ఏంటనుకున్నావు? ఏంటి పిల్లవాడు అనుకుంటావా ఏంటి? పిల్లనాయారు. ఇటు పక్కన కూడా ఉన్నారా? నేను చూడలేదు బ్రో. అది ఈడొకడు ఉన్నాడు. ఇచ్చి ఆడొక 2 ఉన్నారు. వాళ్ళని కూడా ఒకటి. అది 3 పడిపోయాడు. అరే, వాడు గ్లోవాల్ వేసాడే. ఈడు ఉంటాడు. అది ఫుల్ కిల్ చేసేసుకున్నాడు. కిల్లు దొరికేస్తారు మళ్ళీ దొంగలు. అది వాడి కిల్లు కూడా ఇటు పక్కన కిల్లు అనుకుంటూ వచ్చేది. వాడు కొట్టుకోసుకున్నాడు. వాడు 8 ఏమో బ్రో. ఇంకొక్కడి ప్రాణం తీసేస్తే టీం అయిపోతుంది. మనకు బుల్లెట్లు లేకుండా ఈడు బండి 3 బుల్లెట్, ఒక్క బుల్లెట్. అది బ్రో అట్టుంటుంది బ్రో. హెడ్ షాట్ కనెక్ట్ చేసాం. ఎవరు అనుకున్నావురా? SNG రా, ఎర్రి పప్ప. పిల్లడు అనుకున్నావా ఏంటి? SNG బోల్తే వెళ్ళి లూబీలోకి వెళ్ళి ఏడమంటారా పప్పల్లారా. మన గురించి అయితే ఇప్పుడైతే మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇప్పుడే ఒక స్వాడ్ని కొట్టాం. గుల్ల కొట్టుడు కొట్టాం బ్రో. ఎట్టా కొట్టామంటే పొట్టుగా కొట్టాం. వాళ్ళిద్దరు కొట్టుకుంటే దాంట్లో మనం బిస్కెట్ అవ్వకుండా వాళ్ళని బిస్కెట్లు చేసి పొట్టుగా కొట్టాం బ్రో. కావున మీరందరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ ఇచ్చింది. ఇక వీడియో టాపిక్లోకి వచ్చేస్తే, మనమైతే ఇప్పుడైతే ఒక టీం అయిపోర్ట్ చేసేసాం కదా. మనం అమరవలం కదా, కాబట్టి మనం ఇక ఆ ట్రాకర్ అనేది వాడుతున్నాం. అంటే మనకి అది ఏదో సైట్ వచ్చింది అది బ్రో. 5 సెకండ్స్ ఆర్ 6 సెకండ్లో చంపేసింది. దాంట్లో SS వచ్చింది. సుప్రీం ఎవరం మనం? SNG. ఇంకా వీడియో చూస్తూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేసేయండి. ఇంకా వీడియో కంటెంట్కి వచ్చేస్తే ఒక 8 కూడా కనపడతలేదు మనకి.
మనం ఇప్పుడు ఏం చేద్దాం? పాట పాడదాం. పాట పాడతామా? ఏరి పప్ప గేమ్ ఆడరు అంటే పాట పాడతావా అంటారేమో. మనం గేమ్ ఆడదాం బ్రో. ఇదే దిగింది ఇది ఎవడో ఇది పాటుగాడు ఎవరా నన్ను కొడతాం కొత్తవా నువ్వు? ఎవరు అనుకున్నావురా? ఏదో ఆషామాషి ప్లేయర్ అనుకున్నావా ఏంటి? ఎవరు ఎవరో తెలుసా నీకు? ఎస్ఎన్జి ఎస్ఎన్జి అర్థమైందా? వెళ్ళి మీ ఫ్రెండ్స్కి చెప్పు, ఆడొకడు ఉన్నాడు రా భీమశక్తిలో బాబు గుల్ల కొట్టుడు కొట్టేశారా నన్ను అని చెప్పు పో. అర్థమైందా? టీముని తీసుకొనిరా, ఓకేనా? టీముని తీసుకొనిరా అమ్మ. ఒక్కడి వల్ల అయితే కాదులే, నీ వల్ల ఒక్కడి వల్ల కాదు నీకు. టీముని తీస్తారా? అప్పుడు డైలాగ్ చెప్పచ్చు బ్రో. పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఎట్టుంది బ్రో డైలాగ్? మనం లెవెల్ 3 వెస్ట్ హెల్మెట్లు కొనేసేసాం. ఈ మధ్య హిట్ లిస్టులు కనుగొది కావట్లేదు బ్రో. ఎందుకంటే ఊరకనే మైనస్ పడిపోతుంది హిట్ లిస్ట్ కొనగాలి. అది ఏంటో నా దానిత్రం. అందుకే హిట్ లిస్ట్ కొనదలుచుకోలేదు. మ్యాచ్ మంచి ఒక 20 ఈ మ్యాచ్ ఇప్పుడు నేను పడిపోయినానంటే డైమండ్ 5లో పడిపోతాను. అంత దిగ్గు వచ్చింది మరి. తెలిసింది కాపుడు అబ్బా వీటిని ఎదురు కూడా వస్తుంది. అయ్యే బాబు తెలిసింది కదా నా గురించి. ఎవరు అలా ఉంటుంది మరి మనతోని. మామూలు విషయం ఏంటి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎస్ఎన్జి గేమింగ్ ఉంటాయి. అప్పట్లో ఉన్నా బాయ్ రాయ్ స్టార్ అజ్జుబాయ్ లాగా. ఇప్పట్లో ఒక ఎస్ఎన్జి, 2 ఎస్ఎన్జి, 3 ఎస్ఎన్జి. అంటే మనం మించిన ప్లేయర్ లేరు కదా బ్రో. ఎవరికన్నా బ్రో అడ్రస్ తెలుసుకొని వచ్చి కొట్టేశారు. ఎవరు బాబు ఇంకొళ్ళు అయిపోతాను మళ్ళీ. అసలే ఏదో చిన్న కంటెంట్ క్రియేటర్ని. ఈ మాటల్లో పడి గేమ్ ఆడుతుంది చూసి వీళ్ళు ఎవరో వచ్చేసేసారు. టీంతో రమ్మన్నాను వచ్చేసేవారు. గజ్జి కుక్క 2,6000 పడ్డాయి బ్రో. స్కేలర్ పడదు. ఊరు బాబు ఇటు నుంచి నాకు 100 వేపేసాడు. అయ్యా బాబు ఎవడురా నువ్వు? ఎవడనుకున్నావురా? ఎస్ఎన్జి కదా చూసి కొట్టాలా అమ్మ. లెవెల్ 4 బెస్ట్ ఇచ్చాడు అబ్బా సాయిరా. వీడెవడు ఇది కొట్టేసి ఇచ్చాడు. ఛే ఇప్పుడు ఏం చేయాలి? అది ఇది ఎవడో దిగింది అన్యాయం బ్రో. ఫ్రీ ఫైర్ హుడు నేను ఎక్కడ ఎక్కువ కిల్లులు కొట్టి బుయ్యా కొడతానని ఈ యాకెక్కిచ్చాడు బ్రో నా మీద. యాకెక్కిచ్చేసి నేను కొట్టే బుల్లెట్లు అన్నీ పక్క పోయేలా చేశాడు ఫ్రీ ఫైర్ వాడు. వాడి మీద రేపు కోర్టులో కేసేస్తాను నేను. వాడికి ఎంత ధైర్యం బ్రో. నేను కొట్టే బుల్లెట్లే తగలవు బ్రో. ఆడేదో యాకెక్కిచ్చాడు బ్రో ఫ్రీ ఫైర్ వాడు. ఎస్ఎన్జి పొద్దాకలు హెడ్ షాట్లు బాడీ షాట్ల మీద కొట్టేస్తున్నాడని ఫ్రీ ఫైర్ వాడు నా మీద హ్యాక్ ఎక్కిచ్చాడు దొంగ నా కొడుకు. చెత్త. మనకి రివైవ్ వచ్చింది. ఎలా తెలుసా? మనం యూట్యూబర్ ఎస్ఎన్జి కదా, అందుకే రివైవ్ వచ్చింది. మామూలు విషయం కాదు. కానీ షార్ట్ రేంజ్ కానీ ఒక్కటే ఉంది, అదే మామూలు విషయం. ఈ ఇంట్లోకి ఎన్న వెళ్తే దొరికిద్దాం కనీసం ఏదో ఒక గన్ను. కారు వెళ్తుంది. అరే నెట్టిపోయింది. ఏనుగు బాబాయ్ అన్నాడు. ఏనుగు బాబాయ్ గుల్ల కొట్టేద్దాం మ్యాక్సిమం. ఫుల్ డ్యామేజ్ ఏనుగు. ఎరా గొన్నేనుగా ఎవరు అనుకున్నారా? గొన్నేనుగు వేసుకొస్తే బడిచిపోతారా? ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ ఒకడు మాకు ఎదురొచ్చినా వాడికే రిస్కు, ఒకటి ఎదురెళ్ళినా వాడికే రిస్కు. తొక్కి పాడేస్తాం. అట్లా ఉంటుంది ఎస్ఎన్జితో. మామూలుగా ఉండదు ఎస్ఎన్జి అంటే. మాటలు ఏంటి పప్ప. అయ్యో వీడితో మాట్లాడుతూ జోన్లో పడిపోయేవాళ్ళం బ్రో. వెళ్ళిపోదాం ఫస్ట్ జోన్ పెట్టుకొచ్చాం. మళ్ళీ భీమశక్తికి వెళ్దాం. ఎందుకంటే నన్ను కొట్టిన టీం అక్కడే ఉంటుందని నా ఉద్దేశం.
వాళ్ళని ఉరికెత్తిచ్చి కొట్టేద్దాం. ఎట్లా కొట్టేద్దాం? ఉరికెత్తిచ్చి తిప్పి చేసి కొట్టి పడేస్తాం వాళ్ళని. మామూలుగా కాదు అసలు. ఇక్కడే ఉంటారనుకుంటున్నా. ఎర్రి పప్పలు ఇందాకేదో టైం బాగాలేదు కాబట్టి ఫ్రీ ఫైర్ వాడు ఎక్కిచ్చాడు నా మీద అయితే కొట్టి గ్లోవల్ పడు బ్రో. ఎక్కిచ్చాడు బ్రో ఫ్రీ ఫైర్ వాడు నా మీద పగబట్టిపోయి కూర్చొని ఎక్కిచ్చి వాళ్ళు కొట్టి బుల్లెట్లో తగిలేటట్టు పెట్టాడు బ్రో. ఏం చేస్తాం? ఇది వీడియో అన్న. బాయ్ బాయ్.